గొర్రె కసాయివాడిని నమ్మినట్టు మంచి వాళ్ళని మనసులు అస్సలు నమ్మరు. నిన్న నైట్ 8 గంటలకు ఫుల్ వర్షం వస్తుంది. ఇద్దరు లేడీస్ ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి అడిగారు. 3 కిలోమీటర్ లొకేషన్ చెప్పారు. అక్కడికి 100కి వెళ్తాము. వర్షం కాబట్టి 150 వెళ్ళాలి, కానీ 200 చెప్పిన, ఎందుకంటే 150 అంటారని. అన్న 100కి వచ్చినాం అంటే అది డే టైంలో అమ్మ, ఇప్పుడు ఎంటీ రావాలి, ఫుల్ వర్షం వస్తుంది అంటే వెనకనే ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటో అక్కడే వెళ్తున్నట్టు 150 చెప్పిండు. మనుషుల గురించి తెలిసిందే కదా, ఇంకా తక్కువ అడుగుతారు. 120 అంటే సరే అను. కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత ఆటో దిగి మళ్ళీ వచ్చేస్తారు. ఇంకా వర్షం ఎక్కువ అయింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నాకు వెళ్ళడం ఇష్టం లేక 250 చెప్పిన. అన్న ఇప్పుడే కదా 200 చెప్పినా అంటే, మీరు అక్కడికి వెళ్ళారు కదా, వర్షం కూడా ఫుల్ వస్తుంది, నేను రానని చెప్తే సరే అని కూర్చున్నాను. కూర్చున్నాక తీసుకెళ్ళిన తర్వాత ఏమైందమ్మా ఆటో అంటే, నమ్మాలనిపించలే అన్న, కొంచెం తాగి ఉన్నాడు అంటే. మరి నేను అంటే నువ్వు మంచోళ్ళలా ఉన్నావు అన్న, అందుకే నువ్వు ఎంత చెప్పినా వస్తున్నావా అంటే, 10 రూపాయలు ఎక్కువ చెప్పినా కానీ ఇక్కడ బ్రాండ్ అమ్మ అని నవ్వించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకులే మనసులని ఇబ్బంది పెట్టడము, 200 తీసుకుంటా, నేను ఫిక్స్ అయిపోయి 200 ఇమ్మా అమ్మ అంటే. అన్న 250 చెప్పినావు అంటే, మనసులో అవసరాన్ని వాడుకొని చెప్పడం నాకు ఇష్టం ఉండదమ్మా అంటే. నువ్వు అవసరాన్ని వాడుకోలేదా అన్న, ఆదుకున్నావు మమ్మల్ని, ఇంత పెద్ద వర్షం మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చినావు అంటే 500 చేంజ్ పెట్టి. నాకు చేంజ్ లేమంటే అవసరం లేదన్నా, ఉంచుకో నువ్వు అంటే వెళ్ళిపోతారు. అరే తీసుకోండి అమ్మ అంటే వాళ్ళు వినట్లేదు. నాకు అప్పుడే అనిపించింది, ఇంత తక్కువకు ఆటో అడిగిన వాళ్ళు 500 నాకు ఇచ్చే ఎందుకు వెళ్ళిర్రా అని ఇప్పటికి పరిశానే.